హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీ అందరికీ క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని ఇప్పుడు మనం ఓవర్నైట్ చేసుకోవడానికి జ్యూస్ తీసుకోవాలి. అది ఆరెంజ్ జ్యూస్ అయినా పర్వాలేదు, గ్రేప్స్ జ్యూస్ అయినా పర్వాలేదు, ఏ జ్యూస్ అయినా పర్వాలేదు. మనకి ఏ జ్యూస్ అందుబాటులో ఉంటే తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఆరెంజ్ జ్యూస్ని తీసుకున్నాను. ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇలా జ్యూస్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న జ్యూస్లో ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్లో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలి. ఫస్ట్ బాదం, కాజు, నెక్స్ట్ డేట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వైట్ కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, వాటర్మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసుకోవాలి. మీకు అందుబాటులో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. నేను వేసుకోవాలని నేను లేదు. ఇప్పుడు ఈ జ్యూస్లో ఈ డ్రై ఫ్రూట్స్ అంతా మనం ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలి. క్యారమెల్ సిరప్ రెడీ చేసుకోవాలి. కప్ షుగర్ తీసుకొని ఒక స్పూన్ వాటర్ వేసుకోవాలి. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయినంత వరకు బాగా కలపెట్టుకొని ఉండాలి. కలర్ అయితే మారింది. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఒక మిక్సీ జార్లో షుగర్ తీసుకోవాలి. ఒక కప్ షుగర్ తీసుకొని ఒక 2 యాలకులు, మిక్సీ జార్లో ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. 2 లవంగీలు, ఒక యాలిక, ఒక చెక్క వేసుకోవాలి. ఇవైతే కంపల్సరీ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇంట్లో ఇప్పుడు ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ కప్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని మనం ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి దీంట్లో వేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఫస్ట్ మనం క్యారమెల్ సిరప్ చేసి ఉంచుకున్నాం కదా, ఇది వేసుకోవాలి. దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమంలో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వెనిగర్ కానీ లేకపోతే లెమన్ రసం కూడా వేసుకోవచ్చు. ట్యూటీ ఫ్రూటీస్ వేసుకోవాలి. కేక్ గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం మైదా పిండి వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అందరికీ బటర్ పేపర్ అందుబాటులో ఉండదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో కేక్ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ పైన వేసుకోవాలి. మన కేక్ బేకింగ్ అయినప్పుడు అవి కొంచెం అడుగు వెళ్ళిపోతాయి. అప్పుడు మళ్ళీ మనం వేసుకోవచ్చు. మధ్యలో గిన్నెలో కేక్ బ్యాటర్ని పెట్టుకోవాలి. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలాగే ఇంకొక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కేక్ పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కేక్ బేక్ అయిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు మనం ఇలా చాక్ కానీ లేకపోతే తూర్పుంతో కానీ చూసుకోవాలి. చూసారా, చాక్ ఎటువంటిది కూడా అంటుకోలేదు. కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. కేక్ అయితే పూర్తిగా చల్లారింది. ఇప్పుడు నేను ఈ కేక్ని వేరే ప్లేట్లో తీసుకున్నాను. తీసుకున్న కేక్ నేను కట్ చేసి చూపిస్తున్నాను. కేక్ అయితే చూసారా, చాలా ఫ్లఫీగా వచ్చింది. నా కేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.